మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట ఒక్కసారి వినండి, ఆ తర్వాత నేనేం చెప్పాలో చెప్తాను. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలట. ఓకే, హైటెక్ సిటీ లేదంటే అక్కడ ఉందని చెప్తున్నారు. నానక్రామ్ కూడా ఇది ఒక సింగపూర్ లాగో, మలేషియా లాగో, లేకపోతే స్విట్జర్లాండ్ లాగో లేదు, అంతా అబద్ధమే. అమరావతి చూడండి, ఏమీ కట్టట్లేదు, ఖాళీగా ఉంది. ఆ బిల్డింగ్లు ఏంటి మరి? అమరావతి బిల్డింగ్లు, ఆ సిఎల్డిఏ బిల్డింగ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఏంటి, 1000 రూపాయలు పెన్షన్ పెంచడం ఒకేసారి పెంచడం ఏంటి, క్వాంటమ్ వ్యాలీ తేవటం ఏంటి, డేటా సెంటర్ తేవటం ఏంటి, ఇవన్నీ అబద్ధాలేనా? నిద్రలో ఉన్నారా, మెలుగుగా ఉన్నారా? కాస్త మెలుగుగా ఉండండి సార్, మెలుగుగా ఉండండి సార్. అందరికీ కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళతో చూడండి, చెవులతో వినండి, జరిగే అభివృద్ధిని చూడండి, చేసి మంచి పని చూడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో చేసేసా, ఏం చేసేసారు చెప్పండి? మీరు ఏం చేసేసారు చెప్పండి? విశాఖపట్నం సూపర్ అన్నారు, ఏం కట్టారు? విశాఖపట్నంలో 12 ఆస్తులు తాకట్టు పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సొంత బిల్డింగ్లు ఏం కట్టుకోలేదు, 500 కోట్లు పెట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటివన్నీ తీసుకొస్తున్నారు. ఇవాళ మహానుభావుడు బిల్ గేట్స్ని తీసుకొచ్చారు. ఆయన గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ చేయాలనే తాపత్రయంలో ఉన్నారు. నిత్యం ప్రజల కోసం తపన పడే చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాలు అని అనటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్.